బయట హలీం కొనాలంటే ఆస్తులు అడుగుతున్నారు భయ్య. అందుకే ఇంట్లో ఈజీ మెథడ్ లో ఫ్లేవర్ ఏమాత్రం తగ్గకుండా హలీం చేసేసుకుందాము. ఫస్ట్ చెక్క, లవంగాలు, యాలకులు, షాయి జీరా, జీలకర్ర, తోక మిరియాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వులు, బాదం పప్పులు, శనగపప్పు, ఎర్రపప్పు, ఇది లేకపోతే కందిపప్పు, అలాగే పెసరపప్పు, మినపప్పు, ఉంటే ఓట్స్ లేదా బార్లీ, అండ్ ఫైనల్ గా గోధుమ రవ్వ. క్వాంటిటీస్ అన్ని క్యాప్షన్ లో ఉంటాయండి, చూడండి. ఇవన్నీ కూడా ఫైన్ గా పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత కుక్కర్ లో నెయ్యి వేసి ఇందులో జీడిపప్పులు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసి ఇదే నెయ్యిలో మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాక చికెన్ కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇంకో 3 నిమిషాలు ఫ్రై చేసుకుని ½ లీటర్ నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ఇందులో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసి మళ్ళీ 1 లీటర్ నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టేసి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలాగా ఒక 1 అవర్ అయితే ఉడికించాలి. తర్వాత ఆలు మ్యాషర్ తో గానీ, పప్పు గుత్తితో గానీ ఒక 10 నిమిషాలు బాగా మ్యాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. పైన మళ్ళీ నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోండి. అద్భుతమైన హోమ్ స్టైల్ హలీం రెసిపీ రెడీ. మీరు కూడా ఈ వీకెండ్ కి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.